హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులకు భారీ శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. కోలాహల మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాలు బేగం బజార్ నుంచి ట్యాంక్ బండ్కు తరలి వెళ్లుతున్నాయి. హనుమాన్, నరసింహ, వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, శివుని రూపాల్లో ఉన్న భారీ గణనాథుడు ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హుసేన్ సాగర్ లో ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. ట్రైన్ 12 వద్ద బాలాపూర్ గణపతిని నిమజ్జనం చేశారు. అశేష జనవాహిని మధ్య బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో ముగిసింది. భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాల మధ్య బాలాపూర్ గణనాథుడు ఫలక్నామా రైల్వే స్టేషన్, ఫరూక్ నగర్ బస్ డిపో మీదుగా చార్మినార్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకున్నాడు. వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఉత్సవాలకు నగరం వేదికైందన్నారు. డీజీపీ, మేయర్, సిపితో కలిసి ఏరియల్ వ్యూలో మంత్రి పరిశీలించారు. మండపం దగ్గర వెళ్తారో వారు అది ఓపెన్ చేసిన సందర్భంలో వారికి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఎవరు ఉన్నారు, మన కానిస్టేబుల్, హోంగార్డ్ ఉన్నారా లేదా, ఎప్పుడు లాస్ట్ చెకింగ్ జరిగింది, అక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉందా, స్ట్రే యానిమల్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉందా, ఇటువంటివన్నీ దాంట్లో ఉన్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం నిరాటంగా కొనసాగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. కీలకమైన ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ విగ్రహాల నిమజ్జనం సజావుగా పూర్తవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రధాన మానిటరింగ్ కేంద్రం నుంచి పరిశీలిస్తున్నట్టు సిపి ఆనంద్ చెప్పారు. ఈ మండపం దగ్గర వెళ్తారో వారు అది ఓపెన్ చేసిన సందర్భంలో వారికి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఎవరు ఉన్నారు, మన కానిస్టేబుల్, హోంగార్డ్ ఉన్నారా లేదా, ఎప్పుడు లాస్ట్ చెకింగ్ జరిగింది, అక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉందా, స్ట్రే యానిమల్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉందా, ఇటువంటివన్నీ దాంట్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా నమోదు చేసి అప్లోడ్ చేస్తే మాకు ఆ రికార్డ్ వస్తుంది. ఎవరెవరు చెక్ చేశారు అనేది పర్యవేక్షించడానికి, సూపర్విజన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడిందని ఈ జియో ట్యాగింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ డాష్ బోర్డ్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏసీపీ డాష్ బోర్డ్లో ఉంటాయి, డీసీపీ వాళ్ళ జోన్కి సంబంధించిన వివరాలు అన్నీ ఒక క్లిక్ ఆఫ్ అంటే ఒక ఆప్షన్స్ ఓపెన్ చేస్తే ఏ రూట్లో ఎన్ని రాబోతున్నాయి, ఈరోజు హైట్ ఎంత ఉంటుంది, ఆ హైట్ ఉన్న విగ్రహాలు పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఏదైనా చెట్లు లేకపోతే కేబుల్ వైర్స్ అడ్డం ఉన్నాయా, ఉంటే వేరే దారి దానికి ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చాలా అడ్వాన్స్ ప్లానింగ్ చేశాము. నా డాష్ బోర్డ్లో కూడా, సిపి డాష్ బోర్డ్లో కూడా నేను ఏ ఆప్షన్లో కావాలన్నా నేను ఓపెన్ చూసుకునే అవకాశం ఉంది. సో రోజువారీగా ఏ రూట్లో ఎన్ని వస్తున్నాయి, హైట్ ఉన్న ఐడల్స్ ఎట్టుపోతున్నాయి, లేకపోతే హుసేన్ సాగర్కి ఎన్ని వస్తున్నాయి, సరూర్ నగర్ లేక్కి ఎన్ని వెళ్తున్నాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా మేము ఈ 2 అంశాలతోని ఐటీ అప్లికేషన్స్తో తెలుసుకోగలిగాం. దాంతో సూపర్విజన్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అండ్ ఈ బందోబస్తు చేయడానికి వెసులుబాటు అనేది మాకు కలిగింది. దాదాపు ఈ వైర్స్ కట్ చేయడంతో అంటే ఒక 5-6 ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరిగాయి. అప్పుడు వర్షాలు పడుతున్నాయి, ముందు ఈ పండుగ ప్రారంభమయ్యే సందర్భంలో ఆ సమయంలో కొన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని సన్ సిటీ కీర్తి రిచ్మండ్ విలాస్లో ఈ ఏడాది వినాయకుడి లడ్డు వేలం రికార్డు సృష్టించింది. గత సంవత్సరం 1.87 కోట్లు పలికిన లడ్డు ఈసారి 2.32 కోట్లకు అమ్ముడుకుపోయింది. మొత్తం 4 టీంలుగా విడిపోయి పోటీ పడిన కాలనీవాసుల్లో చివరికి బాలగణేష్ టీం లడ్డూను దక్కించుకుంది. ఈ లడ్డు వేలంలో వచ్చిన మొత్తాన్ని ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ అందజేశారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు సహాయం, పాఠశాలలకు మద్దతు, అలాగే అవసరమైన చోటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేలం కార్యక్రమం మానవత్వం, సేవా భావానికి నిదర్శనంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. గంటలకు వేలం పాట జరిగింది. బాహుబలి, చోటా భీమ్, బాల్ గణేష్, శక్తిమాన్ గ్రూపులు 4 విడిపోయి ఈ పాట పాడడం జరిగింది. రాత్రి వేలం పాటలో లాస్ట్ పాట 2.32 లక్షలు జరిగింది. ఈ డబ్బునంతా దివ్య ట్రస్ట్ నుంచి ఏర్పడి పేదలకు అందరికీ సప్లై చేయడానికి ఈ డబ్బును వినియోగిస్తాము. జై బోలో గణేష్ మహారాజ్కి. పేదవాళ్ళకు, ఇక్కడ మా పని వాళ్ళకు పాఠ్య పుస్తకాలు, వాళ్ళకి హెల్త్,
ఇండియా మొత్తంలో ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండి వాళ్ళకంతా వాడుతుంది. దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఈ ప్రక్రియ వేడుకగా సాగుతుంది. ముంబై నగరంలోని ప్రధాన వీధులు, రహదారులపై భారీ గణపతి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి బయలుదేరాయి. అయితే మార్గ మధ్యలో గణనాథులపై విమానంతో పూల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి చేరుకున్నారు. దీంతో పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.